ఈ వాక్యం దేవుడు దీవించిన దాకా. ఈ డానీ లేచాడో లేదా ఇంకా? రే డానీ, డానీ, రే డానీ లేగరా. ఏంటి నాన్న పడుకోనేపో ప్రశాంతంగా. ఏంటి గోలేంటి ఇప్పుడు చెప్పు, ఏంటి గోలేంటి? రాత్రి ఎక్కడికి వెళ్తున్నావు ఏమో తెలియట్లేదు. 12 గంటలకు వస్తున్నావు. పొద్దున ఏమన్నా బైబిల్ చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా అస్సలు లేదు. ఏమైపోతున్నావు? భయం వేస్తుందిరా. నేను ఏదేంటి నాన్న, రాత్రి ఎక్కడికి వెళ్తే నీకేంటి? నేను ఎక్కడికైనా వెళ్తాను, ఏమైనా చేస్తాను. ఇప్పుడు నీకు అన్నీ చెప్పి చెయ్యాలా ఏంటి? అది కాదురా డానీ, మనం క్రైస్తవ కుటుంబంలో పెరిగి మన ప్రవర్తన నలుగురు చూస్తే ఏమనుకుంటారు? ఎవరేమనుకుంటా నాకేంటి నాన్న అని ఎప్పుడు చూడు లగరా, ప్రార్థన చేసుకోరా, ప్రార్థన చేసుకో, బైబిల్ చదువు. ఏంటి నాకు ఇది? కొంపలో ప్రశాంతంగా ఉన్నావా నన్ను? అది కాదురా డానీ, నా మాట వినరా. ఏంటన్నా చెప్పావు కానీ నీ మాట వినే బదులు నేను ఊరి మీదకి వెళ్ళిపోవడం బెటర్. ఈ కొంపలో ఉండడం కానీ వెళ్ళిపోవడం బెటర్. కాదురా, నా మాట వినరా. నాపకనా నేను ఇంట్లో వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. హలో లూదియా, అమ్మా చెప్పు. టీ ఇచ్చిందేంటి అది నీకు? ఇవ్వలేదమ్మా. అది ఎక్కడుందే? ఎక్కడ సచ్చింది అది? ఇంట్లో లేదు, కనబడలేదు ఎక్కడ. ఇక్కడ గిన్నెలు ఇక్కడే ఉన్నాయి, ఇవన్నీ వదిలేసి అది ఎక్కడ సచ్చిందే? అత్తయ్య గారు అంగా వచ్చిందమ్మా వయ్యారి. ఎక్కడికి వెళ్ళావే? ఎక్కడికి వెళ్ళాను అత్తయ్య గారు? బయటికి వెళ్ళి వచ్చానండి. ఇవన్నీ ఇలా గుంచి నిన్ను ఎవరు వెళ్ళమన్నారేంటి? ఇవన్నీ ఎవరు తోతారు? నువ్వు ఉంటమే గొప్ప, అక్కడికి ఇక్కడికి వెళ్తుంది అంట. ఆ బట్టలు ఆ ఇల్లు అన్నీ చక్కబెట్టు. వెళ్ళు, మొఖం చూస్తుంది మళ్ళీ ఎలా చూస్తుందో. నా కూతురికి కాఫీ తే, వెళ్ళు. కాఫీ తెస్తున్నావా? తీసుకొస్తున్నానండి, తాగండి. చీ అమ్మా, దీంట్లో పంచదార లేదు, ఏమి లేదు. కాలితే నువ్వే చూడు. ఇదేంటే ఇలక్కాసో పంచదార లేని కాఫీ? ఇలక్కాయలో తెలుతులేదు నీకు? వెళ్ళు. ఏమమ్మా లక్ష్మి, చెప్పండి. నేను గుర్తున్నానా? గుర్తున్నారండి. ఎవరు నేను? నేను డబ్బులు ఇవ్వాలి కదండి మీకు. మీ ఆయన ఇచ్చిన తీసుకున్న అప్పు ఎంత గుర్తుందా నీకు? 2 లక్షలు అనుకుంటా కదండి. 2 లక్షల, దాని వడ్డీతో కలిపి 2,50,000 అయింది. ఎప్పుడు తీరుస్తావు? మీ అత్త కోళ్ళు నీకు వచ్చిన కరెక్ట్ టైంకి మీరు గొడవ ఆడుకుంటున్నారు. చెప్పండి, ఎప్పుడు ఇస్తారు? ఏంటే అలా చూస్తున్నావు? ఊరోళ్ళందరూ వచ్చి మన ఇంటికాడ ఎడుతున్నారు. వెళ్ళిపో, మీ నాన్న దగ్గరికి వెళ్ళి చూడు, ఏదో ఒకటి చేయమను, అక్కడే తగలబడు. నువ్వు ఉంటూ గొప్ప, మళ్ళీ అప్పుల వాళ్ళందరూ వచ్చి ఇంట్లో పడతాం. మళ్ళీ వెళ్ళు. మళ్ళీ నా కొడుపుని పెట్టుకున్నావు. వెళ్ళు, మొక్క చాలు ఏగమ్మా, నా అప్పు ఎప్పుడు తీస్తా చెప్పండి. కొంచెం ఏదో ఒకలాగా పని చేసుకొని అప్పు తీరుస్తానయ్యా. ఇన్ని రోజులు ఫోన్లే, భర్త లేని భార్య అని చెప్పి ఊరుకుంటుంటే నువ్వు రెచ్చిపోతున్నావు రోజు రోజుకి. అసలు తగినది కాదు. నేను వచ్చే నెలకల్లా నా అప్పు తీర్చకపోతే మీ ఇల్లు ఉండదు, నీ యొక్క సంసారాన్ని మొత్తం బయట పెడతాను. అర్థమైందా? తీర్చేస్తానయ్యా ఏదో ఒకలాగా, నేను అప్పు చేసుకొని. చూడకేలాగా వెళ్ళు. మీ నాన్న దగ్గర ఏడు, నా దగ్గర ఏడకో. వెళ్ళు. ఈ అప్పులేంటో, ఈ బాధ సమస్యలన్నీ నా మీదే పడినట్టు. నాన్నా అమ్మా, ఏంటి ఇలా వచ్చావేంటి? నాన్న, అత్తయ్య ఇంటి వాళ్ళు తోసేశారు నాన్న, నువ్వు పనికిరాని దానివి అని చెప్పి. అక్కడ ఉండలేకపోతున్నా నాన్న, అందుకే వాళ్ళు తోసేశారు నాన్న. అందుకే నీ దగ్గరికి వచ్చాను నాన్న. అమ్మా, ఇప్పటికే నాకు బోలని సమస్యలమ్మా, బోలని అప్పులతో బాధలతో చాలా ఇబ్బందులు పడుతున్నానమ్మా. నువ్వు నా మాటిని ఏ దారైతే వచ్చావో ఆ దారి వెళ్ళమ్మా. నా సమస్యలు నాకున్నాయి, నా బ్రతుకు నేను బ్రతుకుతానమ్మా. నీలాగా ఒక 2 బిడ్డలు నాకు ఉన్నారు కదా, వాళ్ళందరినీ నేను చూడాలి. నా బ్రతుకు నేను బ్రతుకుతాను. నీవు కలో గంజో తాగి ఆ మార్గమనే వెళ్ళమ్మా.
చావైనా కష్టమైనా నష్టమైనా సరే ఇంకా అక్కడే బ్రతుకమ్మా. నాన్నా నాన్నా నాన్నా, అమ్మా. నాన్నా. ఇంకా నువ్వు నన్ను అలా పిలవకు. నీకు కష్టమైనా నష్టమైనా సరే ఇంకా అక్కడే బ్రతుకప్ప. నీకు దండం పెడతాను, వెళ్ళిపో ఇక్కడి నుంచి, వెళ్ళిపో, నా గుమ్మం తొక్కకో, వెళ్ళిపో. నానా నానా అక్క వెళ్ళిపోతుంది నానా. నానా మా వద్దమ్మా, వెళ్ళు, ఈ పని చూసుకోండి. ఇంకా అక్క మన గుమ్మం తొక్కదు, మన దగ్గరికి రాదు అక్క. ఇంకా మీ పని చూసుకోండి. అమ్మ లక్ష్మి, బాగున్నావమ్మా? ఏం బాగుంటానయ్యా, అన్ని పరిస్థితులు. నాకు తెలుసమ్మా, భర్త చనిపోయాడనే బాధలో, కుటుంబంలో కలుగుతున్న కష్టాలకు నాకు తెలుసమ్మా. కాకపోతే ఒక మాట చెప్తాను, నువ్వు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండమ్మా. ప్రభువు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన పైన నీ భారం మోపమ్మా. అలాగేనయ్యా. సరేమ్మా, ఉంటాను. సరేనయ్యా. నేను వచ్చే నెలకల్లా నా అప్పు తీర్చకపోతే మీ ఇల్లు ఉండదు, మీ యొక్క సంసారాన్ని మొత్తం బయట పెడతాను. అర్థమైందా? చూడకేలాగా వెళ్ళు, మీ నాన్న దగ్గర ఏడు, నా దగ్గర ఏడకు, వెళ్ళు. నీకు దండం పెడతాను, వెళ్ళిపో ఇక్కడి నుంచి, వెళ్ళిపో, నా గుమ్మం తొక్కకో, వెళ్ళిపో. కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా. కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కరుణ చూపే కలత మాన్పే, కరుణ చూపే కలత మాన్పే, యేసే తోడమ్మా. కన్నీరేనమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా. కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. ఏంటే అలా చూస్తున్నావు? ఊరోళ్ళందరూ వచ్చి మన ఇంటికి ఎడుతున్నారు. వెళ్ళిపో, మీ నాన్న దగ్గరికి వెళ్ళి చూడు, ఏదో ఒకటి చేయమను, అక్కడే తగ్గబడు. రోడ్డు గొప్ప వాళ్ళ అప్పులందరూ వచ్చి ఇంట్లో పడుతున్నారు. వెళ్ళు. నీకేమీ లేదని, ఏమీ లేదని అన్నారా నిన్ను, అవమానపరిచారా, తలరాత ఇంతేనని, తరువాత ఏమోనని, రేపటిని గూర్చి చింతించుచున్నావా, చింతించకన్నా. నువ్వు నిజమైన దేవుడు అని నేను అంగీకరిస్తున్నాను. నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను బ్రతికించు. నీవు నిజమైన దేవుడు అని నాకు ఈ సమయంలో తెలియజేయి. అలాగూ ప్లగ్గులు వెలిపెట్టింది, వెంటనే కరెంటు పోయింది. ఆమె గ్రహించింది. ప్రభువా, నీకు స్తోత్రం అయ్యా. నాకు నువ్వు ఉన్నావని తెలిసింది ప్రభువా. నీవు నిజమైన దేవుడు అని నాకు తెలిసింది ప్రభువా. నీకు కృతజ్ఞతలయ్యా. నా పట్ల నీకు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలయ్యా. నేను నీకు సాక్షిగా బ్రతుకుతాను ప్రభువా. ఓలే ఓలే సిఎంఆర్ షాపింగ్ మాల్లోని చీరలు చాలా ఆఫర్లు పెట్టారంటే చాలా బాగున్నాయి. జనాలు చాలా గుంపులుగా వెళ్తున్నారే. యాక్సిడెంట్ అయ్యింది ఇక్కడ.
ఎందుకు వచ్చిన తలనొప్పే బాబు, అక్కడికి వెళ్ళామంటే కేసులు ఇది అంటారు, ఎందుకంటే దా పక్క నుంచి. ఈడేవడరా ఒక్క బీరుగా అవుట్ అయిపోయాడు. మనం చూడు ఇప్పటికి 4. ఇదేట్రా బాబు, ఎవరు బాబు పట్టుకొద్దురా బాబు ఇన్ని, మళ్ళీ ఇదో కేసు మనకి. దా యాక్సిడెంట్ అయిన బాబుని ఎవరు యాక్సిడెంట్ పట్టించుకోవట్లేదు. అయినట్టుంది. రే బాబు, 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 ఆటో, ఆటో, కారు కూడా ఎవరు ఆపట్లేదు. యాక్సిడెంట్ అయిపోయి రోడ్డు పక్కన పడిపోయాడు డాక్టర్ గారు. ఎలాగైనా ఎంత ఖర్చు అయినా బతికించండి డాక్టర్ గారు. చెక్ చేయమ్మా, బీపీ చెక్ చేయి, పల్స్ చెక్ చేయి. బాబు ఎవరు ఈయన, ఎవరు మీ వాళ్ళనా? మా వాళ్ళే బాబు. ఏదో రకంగా బతికించండి డాక్టర్ గారు. ఎంత ఖర్చు బాగా బ్లడ్ పోయింది, చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. ఎంత ఖర్చు అయినా పెట్టుకుంటాను డాక్టర్ గారు. మీరు అన్నీ డబ్బులు చూసుకొని ఆపరేషన్ రెడీ చేద్దాం. సరే డాక్టర్. माँ भैया एक्सीडेंट में मर गए माँ, क्या हुआ जल्दी जल्दी आओ माँ. बेटा? बेटा ఎవరు ఎవరు ఏమైంది బేటా? బాబు ఎవరు? డాక్టర్ గారు మా తమ్ముడండి, యాక్సిడెంట్ అయిందండి. మీ తమ్ముడికి యాక్సిడెంట్ అయితే అదిగోండి ఆయనే భయ్యా జాయిన్ చేశారండి. భయ్యా భయ్యా బాబు ఆయనే హాస్పిటల్లో జాయిన్ చేశాడయ్యా. మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి, మా తమ్ముడు మా బేటాన్ని కాపాడినందుకు. మార్గం మధ్యంలో వెళ్తుంటే ప్రభుల వారే తనని దర్శనం ద్వారా నాకు చూపించారు. మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి, మా తమ్ముడిని కాపాడింది మీది కాదు, మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు కదయ్యా థ్యాంక్స్ చెప్పేది, అంతా ప్రభువే మనకి కృప మీ చూపించారు. దేవుడు చాలా చాలా గొప్పవాడండి, శక్తివంతుడండి. మా దేవుడు మీ దేవుడు కాదే అని అందరి దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు. సరేనండి, మీరు చాలా చాలా గొప్పవాడండి, మా తమ్ముడిని కాపాడి ఎంత ఖర్చైనా మీరు పెట్టుకున్నారండి, ఆపదలు ఆదుకున్నది మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీది. బాధేం పడకయ్యా, దేవుడు మీ తమ్ముడిని క్షేమంగా ఉంచాడు. సరే రండి మన తమ్ముడి దగ్గరికి వెళ్దాం. ప్రార్థన చేయండి మా తమ్ముడికి. స్తోత్రం 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 ప్రభా, తిన్న సజీవ రేఖల క్రింద ఇంకా నిలబెట్టినందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. చెప్పాలన్నా, నాకు కోరిక ఉందిరా, మీరు తీర్చగలంటే నేను మీకు చెప్తాను. చెప్పన్నా. ఏం లేదురా, ఈ మధ్యన చాలామంది నేను రౌడీ, నేను దాదా, నేను గోండా, నేను డాన్ అంటున్నారా. చాలామందికి మళ్ళీ నేను పరిచయం అవ్వాల్సిన రోజు వచ్చింది. ఎలాగైనా ఏదైనా చేసి నేను పెద్ద డాన్ అయిపోలే. అది ఎవరినైనా చంపడం అయినా సరే, ఏదైనా చేయడమైనా సరే నేను చెయ్యాలి. దానికి మీ సపోర్ట్ నాకు చాలా కావాలరా. మీరు చేస్తారా చేయరా? ఫుల్ సపోర్ట్ ఇస్తామన్నా నీకు. నేను ఏదో ఒకలా డాన్ అవ్వాలి, అప్పుడు మీరు నన్ను ఏదో ఒకటి ఏదైనా చేసి నేను పెద్ద డాన్ అయిపోవాలరా. ఎవరినైనా చంపేయాలి. చేసేయన్నా, నీ వెనకాల ఏమంటావు? రే ఈరోజు తాడో పేడో తేల్చేవాళ్ళరా, డబ్బు లేకపోతే ఎలా ఉంటుంది అంటే అలా ఉంటుంది. రే తేజ, డబ్బులు ఎప్పుడు ఎత్తారా? 75,000 చూడు. నుంచి తిప్పుకుంటున్నా 75,000 కోసం. నువ్వు 3 రోజుల నుంచి తిప్పుకుంటున్నా 75,000 కోసం. డబ్బులు ఇవ్వాలి. అరే మీ డాన్ చూసి రెచ్చిపోతున్నారు. మేనకల్ ఉన్నది గ్యాంగ్, మా గ్యాంగ్ వచ్చిందంటే మీ గ్యాంగ్లో ఒక్కరు వెళ్ళగరా. ఎవర్రా నీ వెనకతలు వస్తారు? ఎరా గ్యాంగ్ అన్నారు, తోపు అన్నారు, ఏదో అయిపోయిందా? లేకండి లేకరా. ఏంటి ఇప్పుడు చెప్పు, ఎవర్రా? ఏడి మీ గ్యాంగ్ వస్తాను అన్నాడు, మీ బాస్ వస్తాను అన్నాడు, రమ్మను. ఎరా మీ బాస్ వస్తాడా? ఎరా మీ వాడు వస్తాడా? లేపండి నేను.
ఎరా ఇప్పుడు వస్తాను మీ వాడు రా క్షమించండి అన్న. వీళ్ళు అయిపోయారా ఎరా మీ డౌన్ వస్తాను అయిపోయిందా ఆ? రాలే అన్న, వదిలే అన్న మమ్మల్ని. అన్న చాలా దెబ్బలు తగిలేసినాయి అన్న. ఇప్పుడన్నా తెలిసిందా మేమేంటో తెలిసిందన్న. ఇంకోసారి మా జోలికి వస్తారా రామన్న. ఇంకోసారి కానీ వచ్చారనుకో మా జోలికి తెలుసు కదా సాల్తీలు ఎగిరిపోతాయి పెత్తనది ఒక్కొక్కరిని రే మనోడు ఒకడు హాస్పిటల్లో ఉన్నాడనా. రే దెబ్బలేంట్రా రే ఎక్కడ ఉంటాడు వాడు మన గురించి తెలిసే కొట్టాడా తెలిసే అన్న, నీ పేరు చెప్పే కొట్టాడు అన్న. వేసేద్దాం పదండ్రా రండి ఎక్కడ ఉంటాడు చూపించండి రా అంకులు అంకులు దేవగారిని చంపేస్తారండి కమ్మల చెరువు గారు చంపేస్తారు గమ్మున వెళ్ళండి చేయాలి కమ్మల చెరువు సెంటర్లో టీ తాగుతున్నాడు అన్న. రాండ్రా దొరికాడు మనకాడు బాబు ఇల్లు ఆగండి ఇల్లు ఆగండి ఇదేంటి ఎలా కొడుతురా ఆగండి ఏంట్రా ముందు ఇదేంట్రా పారిపోయి రా చచ్చిపోయాడు ముసలోడు ఎందుకు చేసావు నాన్న ఈ పని అసలు నువ్వు ఎందుకు వచ్చావు నాన్న ఈ గొడవల్లోకి ఎందుకు చేసావు నాన్న నా కోసం ఇదంతా డానీ చెప్పాను కదరా నువ్వు తిరుగుతున్న చెడు వ్యసనాల ద్వారా చెడు నడతల ద్వారా చెడు ఫ్రెండ్స్ తోటి తిరిగి ఈ రోజున నీ ప్రాణం మీదకి తెచ్చి ఉన్నావు కదరా నాకైతే ఈ చావు అయితే ఆనందమే ఇక నుంచి నువ్వు మారుతున్నావంటే నాకు ఇంతకంట ఈ చావు కంటే ఎంత పెద్దదైనా ఇంకా నేను తీసుకుంటాను లేదు నాన్న నేను ఉండగా నిన్ను చావనివ్వను నాన్న ఎలాగైనా నిన్ను బతికించుకుంటాను నాన్న నువ్వు ఎక్కడ పాడైపోతావో నేను చనిపోతే మధ్యలో ఏమైపోతావో అని బాధపడేవంటరా ఇక నుంచి నువ్వు మంచిగా దేవునిలో బతుకుతున్నావంటే ఎందుకంటే నాకు ఏం ఆనందం ఉంటుందిరా నాన్న అలా మాట్లాడకు నాన్న నువ్వు కాకపోతే నాకు ఇంకెవరు ఉన్నారు నాన్న నువ్వే కదా నాన్న కన్నీ నేను ఎలాగైనా బ్రతికించుకుంటానన్నా నేను బ్రతకడం చాలా కష్టంగా ఉందిరా కానీ ఒక్క మాట చెప్తానరా నువ్వు మారావనే నమ్మకం నాకుందిరా నువ్వు నుండి 4 ఆత్మలు నువ్వు రక్షిస్తావనే నమ్మకం నాకుందిరా ఇక నుంచైనా మంచిగా జీవించరా అలా మాట్లాడకు నాన్న నాన్న లేక నాన్న నీతో మాట్లాడాలి నాన్న నువ్వు చెప్పినట్లుగా నేను మంచిగా ఉంటాను నాన్న ఇంక నేను గొడవలకి వెళ్ళను దేనికి వెళ్ళను నువ్వు చెప్పినట్లే నేను రోజు లేచి బైబిల్ చదువుకుంటాను నాన్న రోజు ప్రార్థనలో ఉంటాను నాన్న నాన్న లేక నాన్న నాన్న లేకు నాన్న నాన్న లేకు నాన్న నిన్ను కాపాడుకుంటాను లేకు నాన్న నాన్న లేకు నాన్న నాన్న
బ్రతుకలేనయ్యా. నా వేదనలో నా బాధలో నీ కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. నా వేదనలో నా బాధలో నీ కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. నాన్నవారే నన్ను మరిచారయ్యా, అయిన వారే నన్ను అపహసించినారయ్యా. నా కన్నవారిని నే కోల్పోయినా, నా స్వంత జనులే నన్ను నిందించినా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు పుట్టాడు అనంటే ఆయన మరణించడానికి, నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో నశించిపోతున్న మనందరి కొరకు ఆయన సిలువలో మరణించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు రక్తము ప్రతి పాపము నుంచి కడిగి శుద్ధీకరిస్తుంది. మనందరి కొరకు పరమ తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో రక్షకుడుగా జన్మించి ఆయన సిలువలో మరణించాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచగలిగితే నశింపక నిత్య జీవితాన్ని పొందుకుంటావు. నా ప్రియమైన స్నేహితుడా, సహోదరి, సహోదరుడా, క్రీస్తు ప్రేమకు నువ్వు దూరం అవుతున్నావా? యేసయ్య నీ కోసము చేసిన ప్రాణత్యాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు బాగుండాలని, నువ్వు బాగా బ్రతకాలని, ఆ పరలోక రాజ్య వారసుడు అవ్వాలని నీ కోసం తన ప్రాణమే తారపోసాడు. ఈరోజు ఆయన ప్రేమను మరిచి బ్రతుకుతున్నావేమో. లోకానుసారమైన లోకాశలకు, లోకములో ఉన్న వాటిని వెతుకుతూ ప్రయాణం చేస్తున్నావేమో. దుష్ట సహవాసం మంచి నడవడికను పాడు చేస్తుంది. యవనస్తుడా, సహోదరి, సహోదరుడా, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. పాపం వల్ల జీతం ఆ మరణం నుంచి నరకం, ఆ నరకం నుంచి తప్పించడానికే తండ్రి అయిన దేవుడు మన కొరకు మరణించాడు. ఇదే క్రీస్తు ప్రేమ, ఇదే క్రీస్తు ప్రేమ, ఇదే క్రీస్తు ప్రేమ.